స్క్రీన్ ప్లే లేదు. ఆ సెకండ్ హాఫ్ అయితే ఒక రూమ్లో పెట్టేసి క్లోజ్ రూమ్లో టార్చర్ పెట్టడానికి తీసినట్టుంది సెకండ్ హాఫ్. అసలు ఏమన్నా ఒక హై అట్లీస్ట్ రామ్ చరణ్ సినిమా హీరో కదా, రామ్ చరణ్ స్టార్డమ్ పెట్టుకుని ఒక హై మూమెంట్ అని ఒకట్లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో కాలేజ్ బ్యాక్ డ్రాప్లో బ్రూస్ లీ టైప్ ఏదో తీశాడు. ఫస్ట్ హాఫ్ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంతా చూడడానికి బ్రూస్ లీ సెకండ్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా లిటరల్లీ టార్చర్. పుష్పకు దానికి కంపారిజన్ ఏందని అసలు శంకర్ సినిమాలో ఆపేసి ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ చేయాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ పాపం దిల్ రాజునే మొత్తం పెట్టేసాడు నీట్గా ప్రొడ్యూసర్కి. ఈ కొట్టేదేదని ఆయనకు తెలిసిపోయింది ఆల్రెడీ కొట్టలేమని చెప్పేసి, అందుకే కొడుతున్నామని చెప్పి గట్టిగా చెప్పాడు. ఏంది అసలు ఇంత రాడ్ రంబాల మూవీ అసలు ఎక్కడ శంకర్ మూవీనే కాదన్నది. శంకర్ డైరెక్షన్ బంద్ చేసుకోవాలి. అందరు హీరోల ఇజ్జత్ తీస్తున్నా అంటే శంకర్ డైరెక్షన్ ఏం అసలు రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్ అసలు రామ్ చరణ్ తేజ్ ఎట్లా ఒప్పుకున్న ఈ స్టోరీ ఇప్పటికీ అర్థమైతే లేదు. మేము చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాం ఫ్యాన్స్ మొత్తం. అసలు శంకర్ ప్యాకప్ ఇంకా హీరోల ఇజ్జత్ తీయకూడదు. శంకర్ గేమ్ చేంజర్ కాదు సినిమా, సీట్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమా టైటిల్ సంబంధమే లేదు. శంకర్ ఎట్లుంటాయి, రోబోట్లు ఉంటాయి, అవన్నీ సంబంధమే లేదు అసలు. అమ్మ నాయన అమ్మో సినిమా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాం ఫ్యాన్స్ మొత్తం. నిజంగా సంబంధం లేదు అసలు చెప్తున్నా, అది గేమ్ చేంజర్. ఆడియన్స్ కూడా డిసప్పాయింటెడ్. డాకు మహారాజ్ హిట్ పడితే అసలు డాకు మహారాజ్ కూడా అవసరం లేదు. ఇది ఒక నెక్స్ట్ షోకి నడవదు, నెక్స్ట్ షో కూడా ఉండదు అన్న జనాలు. ఎందుకు ఓపెనింగ్ లేవంటే వాళ్ళకి ముందే ఇన్సైడ్ టాక్ వచ్చినట్టుంది. అందుకే డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో ఏం లేదు బాయ్. కొంచెం శంకర్ మార్క్ ఇంకా తగ్గుతుంది, ఆయన ఇంకో కొంచెం పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాంగ్స్కి 80 crores పెట్టారన్ను, అవి వేస్ట్ నన్ను అడిగితే. అంతకన్నా సేమ్ ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలాగనే ఉంటాయి బాయ్. అదే సెట్టింగు, అదే మ్యూజిక్, అయ్యే గ్రాఫిక్స్ ఉంటాయి. ఇంకొంచెం మారాలి, లేకపోతే నేచురల్గా తీసుకోవాల్సింది. ఏ అండమాన్కి వెళ్ళు, ఏ బయట కంట్రీకి వెళ్ళు, అక్కడ తీసేసుకుంటే అయిపోద్ది. ఆయన సాంగ్స్ శంకర్ సాంగ్స్ సేమ్ ఒకేలానే ఉంటాయి. అది ఒకటి మార్చుకోవాలి. మ్యూజిక్ మనం అనుకున్నట్టయితే ఏం లేదు. సినిమా అయితే వన్ టైప్ వాచబుల్. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. పార్టీ గెలవాలంటే మనం అమ్ముడు బాగకూడదు, పార్టీని మనం కొనకూడదు. అది కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. లాస్ట్లో వచ్చి సిగ్గే సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తున్నాను, ఆ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఎస్ఎస్ జయసూర్య గారు, ఆయన కూడా ఇంకా బాగా ప్రిపేర్ కావాలని నేను కోరుకుంటాను. ఆయన యాక్టింగ్ అయితే కొంచెం తగ్గింది భయ. లాస్ట్ ఆయన చూసింది సరిపోదా శనివారంలో చూశాను. ఆయన విలన్లో బాగా అమ్మ మొగుడిని చూపెట్టాడు, ఇందులో కొంచెం తగ్గింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో అయితే ఏం లేదు భయ. ఇంకా డ్యాన్స్ అంటూ బాగానే ఉంది, మిగతా క్యారెక్టర్లు కూడా అయితే అంతంత మాత్రమే ఉంది. బ్రహ్మానందం ఒక నిమిషం వస్తాడు, డైలాగ్స్ బాగానే ఉన్నాయి భయ. అది అంత ఆ టైంలో ఎందుకు పెట్టాడు అనిపించింది నాకైతే. ఒక ఐపీఎస్ ఉంటాడు, ఐఏఎస్ ఉంటాడు, ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ఏంది ఒకటేసారి అలా అయిపోతుంది. సీఎం కూడా అవుతాడు భయ. లాస్ట్ మూమెంట్లో సైన్ పెట్టే టైంలో అన్ని క్యాన్సిల్ చేస్తారు. అలాంటి తీసుకుని వన్ టైం వాచబుల్ భయ. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది. అది కలెక్షన్ వస్తుందా రాదని నేనైతే చెప్పలేను. నేను 500 పెట్టి సినిమాకి వచ్చాను, నాకైతే న్యాయం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. రావు లైట్ అసలు నార్మల్ స్టోరీ. ఫస్ట్ 10 minutes బాగుంటుంది, అంటే ఫైట్, హీరోయిన్ అంతా. లవ్ ట్రాక్ చాలాసేపు ఉంటుంది. ఆ ఫ్యామిలీ అది ఫ్లాష్ బ్యాక్ కూడా చాలాసేపు ఉంటుంది. చాలా స్లో మోషన్. గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, గేమ్ చేంజర్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఒకే ఒక్కలాగా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా ఒక్క సీన్ కూడా లేదు, సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోద్ది. నడవదు ఒకసారి పోయి మళ్ళీ ఆయన రేట్లు పాపం. దిల్ రాజు బాబా 80 కోట్లు, ఆ దిల్ రాజు ఎందుకు పెట్టిండో నాకు